అద్దెకు ఎవరైతే ఇళ్ళని ఇస్తున్నారో వాళ్ళకి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలను పాటించకపోతే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. ఆయా రాష్ట్రాలు రెంట్ కంట్రోల్ యాక్ట్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి. దాని ప్రకారం అద్దెలు నియంత్రణ ఉండాలి. అలా కాకుండా ఎట్టబడితే అట్ట అద్దెలు తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఇప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని అద్దెల ప్రాతిపదికన పన్నులు వసూలు చేయాలి, ట్యాక్సెస్ వసూలు చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది టెంటేటివ్గా. చట్ట రూపంలోకి ఇంకా రాలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని సవరించి దాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు ఏంటి, ఆస్తికి సంబంధించినటువంటి విలువను కట్టి దానికి అనుగుణంగా ట్యాక్సెస్ని విధిస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఆస్తి విలువతో పాటు అద్దె వసూలుకు సంబంధించినటువంటి వివరాలను కూడా బేస్ చేసుకొని ట్యాక్సెస్ని వసూలు చేయాలి అనేటువంటి నిర్ణయం టెంటేటివ్గా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రత్యేకించి ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రత్యేకించి తెలంగాణ, ఎందుకంటే హైదరాబాద్లో రెంటల్స్ విపరీతంగా పెంచేశారు. ఒకప్పుడు లాస్ట్ ఇయర్ 18,000 ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ హౌస్ని ఇవాళ 24,000